ఎంత పని నేను డాక్టర్ తీసుకుపోతా డాక్టర్ పట్టుకుపోతాను అరే రాను రాను వీడు మా అల్లురా ఇల్లు గంటసేపు కూర్చుకో ఎందుకు బాబు? అరే వీడిని కిడ్నాప్ చేశారని చెప్పేసి మా సెల్ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుంటారా? అర్థం కదా బాబు. అరే అవన్నీ తర్వాత చెప్పి నేను తీసుకోండి నువ్వైతే ఇలా చెల్లె 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 అయ్యయ్యో అన్న ఏమైంది? ఏం జరిగింది? చెల్లె అల్లుని ఎవరు ఎత్తుకుపోయి 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తారు చెల్లె. ఏంది ఏందన్న నువ్వు చెప్పేది? నా కొడుకుని ఎత్తుకోవేంద్రా? అయ్యో దేవుడా, నిజమేనా నువ్వు అనేది? అన్న ఇప్పుడు ఏం చేయండి? అన్న నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఇచ్చిన కొడుకుని తీసుకురాపో అన్న. జల్ది పోవే పో అన్న. సరే చెల్లె నువ్వు పోయి నాకు పైసలు తీసుకొస్తా కదా నువ్వే చేయడు. సరే సరే జల్ది పో అన్న. పోతా చూసుకోవాలి. అరే రావా మానుడేరా ఉన్నారు కానీ ముందు పైసలు పైసలా పైసలు ఎక్కడేరా? మీ ఎక్కించిన వాటాలో 50,000 నాకు ఇస్తే మీ అల్లుడు మీకు ఇస్తా. అరే పట్టుకోమన్నందుకు పైసలు అడుగుడు అన్యాయం రా. అబ్బో న్యాయం గురించి నువ్వా మాట్లాడేది? ముందు డబ్బులు ఇవ్వు. నాకైతే నేనే తీసుకున్నట్టు లేదా? చూడు వచ్చినా వచ్చినాయి. ఈ మానుడేరా ఎక్కడ దానికి ఇంకా టైం ఉంది. డబ్బులు ఇచ్చినారా? అక్కడ మా అక్క ఏడ్చేస్తాదిరా. మా అల్లు నాకు ఈరా ఉంటుంది ఈరా. అర్ధ గంటలో 50 ఇచ్చావంటే ఇంకో గంట అయితే 10 లక్షలు ఇస్తే కావచ్చు. పోయి పైసలు తీసుకురా పో. అరే పాపంరా మా అక్క దగ్గర అన్ని పైసలు లేవురా. నీకు పుణ్యం ఉంటుందిరా. మా అల్లు నాకు ఈరా. అయితే పైసలు ఉన్నప్పుడు ఇచ్చి మీ అల్లుని తీసుకపో. అన్న అన్న ఒక్కొనే వచ్చిన నా కొడుకేడే, నా కొడుకేడే. చెల్లె నేను పోయే వరకు కొంచెం లేట్ అయింది. వాడు అల్లుని తీసుకొని జాతర పోయిందట. ఆడ వచ్చే వరకు 4 రోజులు అవుతాడు చెల్లె. అట్లయినా మంచిదే. నేను పోయి అల్లుని తీసుకొస్తాను తేడు చెల్లె. అయ్యో 4 రోజుల నా కొడుకు రోజులు పెట్టి 4 రోజులు ఎట్లుంటుంది దేవుడా. అయ్యో ఏడో చెల్లి వాడు రాగానే నేను పోయి అల్లు తీసుకున్నాడు. అరే రాఘవ ఇందులో ఎవడలేచ్చినావురా? ఏంది బాబు ఎంత కోపం ఉన్నావు? సంవత్సరాల కొద్ది పిచ్చోళ్ళకి తిరుగుతానా? అరే ఈ డబ్బులు నీకు ఇస్తారని నా అల్లు నాకు హీరా. సరే ముందు డబ్బులు ఇవ్వు. వచ్చినాయి చూసుకో. వచ్చినాయి. విజయ్
ఇట్లారా. అరే ఏంద్రా నా అల్లుని అంటే ఎవరిని ఇస్తాను? 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా నీ అల్లుడు అట్నే ఉంటాడా? పెరిగిండు. సరే రా అల్లుడు. చెల్లె చెల్లె ఇవ్వ చెల్లె అల్లుడు. నాన్న ఇన్ని రోజులు ఎటు పోయినావురా? నిన్ను చూడకుండా నేను ఎట్లుంటా అనుకున్నావు? ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి పోకురా. అల్లుడు కొంచెం బెరుగుడు కదా చెల్లె. ఇంకోసారి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోకున్నానా? నువ్వు లేకుండా నేను ఎట్లుంటా అనుకున్నావురా? ఇంకో చెల్లి అల్లుడైతే వచ్చింటాడు. నేను రంది పడుతుంది. అన్నా 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 చెల్లె ఏం చేస్తున్నావే? ఏం లేదు చెల్లె, కూలీలకు పైసలు ఇచ్చేస్తానా. ఆ పని తర్వాత చేద్దు గాని నా కొడుకు ఎక్కన్నాడే? నీ కొడుకేం చెల్లె, మహారాజు లెక్క ఎక్కడ తిరుగుతాడేమో. అన్నా మీరిద్దరు నాకు 2 కళ్ళ లాంటోళ్ళే. సరే చెల్లి, నాకు తెలియదు అయింది. తెలుసు గాని ఇవాళ తెల్లారు లేచినప్పటి నుంచి నా కంటికి కనిపించలేదు అన్నవాడు. అమ్మా అమ్మా అగో పా అన్న, నా కొడుకు వచ్చిండు. ఏం చేస్తాడమ్మా? నీ గురించి మాట్లాడుకుంటాను అల్లుడు. నా గురించి ఏముందమ్మా? ఏం లేదు అల్లుడు, మా చెల్లెకు పొద్దున్న నుంచి కంటికి కనవలేదట. అదే రాజు పడుతుంది. అదే అనుకుంటాను, నువ్వు రాని అసలు. రా బిడ్డ అన్నం తిందు గాని దా. సరే అమ్మా. దా ఏమైందండి అట్లాడతారు? ఏం లేదండి, నన్ను అడిగే ఇంత, మీరు వెళ్ళండి. అట్లెందుకంటారండి? మీ బాధ ఏందో నాకు అర్థమైంది, కానీ మీరు ఏమనుకోకపోతే కరెక్ట్. మీరు ఎక్కడ దింపమంటే అక్కడ దింపాం. అయ్యో అక్కర్లేదండి, మీరు వెళ్ళండి. సేటు 1 కిలో చక్కెర, 1 కిలో ఆలుగడ్డ, 1 సర్ఫ్ ప్యాకెట్ ఇవ్వా. అయ్యో సేటు అంతే చాలు, ఇయ్యి. సరే ఇగో సామాను 190 రూపాయలైనాయి. ఫోన్ పే లేదా? ఫోన్ పే వాడుకున్న స్కానర్. ఇగో సామాను. ఒక్క నిమిషం. అయ్యో సేటు నా ఫోన్ పే పని చేస్తలేదు, రేపు ఇత్తీ పైసలు. లేదు పైసలు ఇచ్చే తీసుకోపో. గదేం సేట్ గట్లంటావు? నేను ఈ ఊరు అమ్మాయిని కాదా? నేనెవరో నీకు తెలియదా? నాకు తెలియదమ్మా, పైసలు ఇచ్చి కొంచెం సామాన్ అంతే. రేపు ఇత్తీ సీటు, ప్లీజ్ ఇయ్యవా? కుదరదు. సేటు ఒక సిగరెట్. ఫోన్ పే చేస్తా. ఏమైందమ్మా నువ్వు ఫోన్ పే చేయవు, పైసలు ఇవా? అదే చూస్తాను. చూడు సేటు వచ్చినాయి. సరే వచ్చినాయి కానీ అమ్మా. అదే చూస్తున్నా సేటు, ఇయ్యొచ్చు కదా, రేపు ఇస్తా పైసలు. లేదమ్మా ఉద్దరు లేవు. ఇదే ఫోన్ పే పని చేస్తాడు, ఫోన్ అడుగు.
ఇది ఇవ్వండి. ఒక చోట వచ్చి చూసుకోండి. సరే ఇదిగోండి. ఆగండి ఒక్క నిమిషం. సారీ అండి, ఎందుకండి? మీరు గనుక సాయం చేయకపోతే నా పరువు పోయి ఉండేది. మీరు చేసిన ఈ సాయాన్ని నేను జన్మలో మర్చిపోలేను. చూడండి, సాయం చేసే శక్తి దేవుడు ప్రతి మనిషికి ఇచ్చాడు. కానీ మనిషికి సాయం చేయడం ఎప్పుడో మర్చిపోయాడు. నిజంగా చెప్పాలంటే మనిషికి సాయం చేస్తే అసలు ఈ కష్టాలనేవి ఉండే కదండి. నన్ను క్షమించండి. మీరు పొద్దుగాల నాకు హెల్ప్ చేస్తా అంటే నేను మిమ్మల్ని బ్యాడ్గా అనుకున్నా. కానీ ఇప్పుడు మీరు చేసిన సహాయానికి మీరేందో నాకు అర్థమైంది. నన్ను క్షమించండి. ఓకే అండి. చెల్లె చెల్లె అన్నా రావే కూర్చో. నీకు ముచ్చట చెప్తాం అనుకుంటాను రా. ఏంటిదన్నా? ఏం ముచ్చటే? అది అల్లుడికి పెళ్లి చేద్దాం అనుకుంటాను రా. నీ ఇష్టం అన్నా. సరే చెల్లె, అది నేను చూసుకుంటుంది ఇక. సరే అన్నా. హరిత హరిత అబ్బా ఏంటండి? ఇగో నీకు శుభవార్త చెప్పండి. ఏంటో చెప్పండి. ఇగో మనకు మన అల్లుడి పెళ్లితో మంచి రోజులు వస్తానే. అవునా? ఎలా వస్తాయి? మనం అల్లుడికి పెళ్లి చేసినాం అనుకో, అందుకే 5 లక్షలు నొక్కచ్చు మనం. కాస్త అర్థమయ్యేలా చెప్పండి. అరే మా అల్లుడిని పెళ్లి చేస్తే 5 లక్షలు వస్తాయి. అవునా? అదెట్లా? అరే మా చెల్లుకి ఏదో దొంగ లెక్కలు చెప్పి 5 లక్షలు నొక్కేచ్చునే. హలో ప్రియా, ఎక్కడున్నావు? నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటిదో చెప్పండి. చెప్పండి, ఏదో చెప్పాలన్నారు. అది నీతో ఒక విషయం మాట్లాడాలి. అదే చెప్పండి. అదే నిన్ను ఒక విషయం అడగాలన్నది, కానీ అయినా అడగక తప్పది. అది నేనంటే ఇష్టమేనా మీకు? థ్యాంక్ యూ అండి. నా మనసులో మాట మీతో ఆ దేవుడు చెప్పించింది. ప్రియా, నిజంగా నేనంటే ఇష్టమేనా నీకు? అంటే మీలాంటి వాడి మనసులో స్థానం దొరుకుతుందంటే ఎవరు వదులుకుంటారు చెప్పు? సరే ప్రియా, మనం రేపే పెళ్లి చేసుకుందాం. సరే, నీ ఇష్టం. సరేరా. అమ్మా వచ్చిన వారి బిడ్డ మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. కూర్చో ఇక్కడ. బాపు మంచిగానే. మంచిగా బిడ్డ. ఏంది బిడ్డ బక్కగా అయిపోయినా మొత్తం? అయ్యో అమ్మ, మిమ్మల్ని చూడకుండా ఇట్లుండకుండా ఎట్లుంటానే? సరే గాని బాపు బావ ఎక్కడున్నాడు? అదేంది బిడ్డ, అచ్చనంగానే బాగుంటాను. కాళ్ళకి కడుక్కొని రాపకుండా పోదిందు. బావని చూసినాకనే తింటా నేను. బావా ఎవరు? అది రోజా. ఎప్పుడు వచ్చినాడు? ఇంతకు ముందు వచ్చిన. పెద్ద అయినా కదా. 10 సంవత్సరాల నుండి నిన్నే తలుచుకుంటూ పెరిగిన బావా. ఇప్పుడు నిన్ను చూసినా కదా, చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది. సరే కానీ వెళ్ళి అత్తమ్మని కలుపు. ఊళ్ళో పోతా. సరే అత్తమ్మా, అత్తమ్మా వచ్చినవే? ఇంతకు ముందు వచ్చిన అత్తమ్మా. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఎట్లున్నావు నువ్వు? మంచిగా ఉన్నా నేను కూడా. ఎప్పుడు వచ్చినావు అసలు? ఇంతకు ముందే బావని చూసినావా మరి? చూసిన. మంచిగా ఉన్నాడు బావా. మరి బావని లగ్గం చేసుకుంటావా? అత్తమ్మ, నువ్వేనా అట్లా మాట్లాడేది? ఒసే, పెళ్లి పీటల మీద కూర్చో అంటే వెళ్ళి కూర్చోనా చెప్పు? అయినా అంతకంటే అదృష్టం ఇంకేం కావాలత్తమ్మా?
అయితే అన్నను పిలిచి ముహూర్తాలు పెట్టిమంట అడుగుతా. సరే అన్నా, అన్నా ఏం చెల్లే రేపు పోయి పంతులు గారిని తీసుకురావే. అంతరెందుకు చెల్లే? అగో అట్లాంటివి ఏందన్నా, నువ్వే కదా అల్లుడికి పెళ్లి చేయాలన్నావు, నా కోడలు కూడా వచ్చింది కదా, ఇంకేం కావాలి? రోజా ఏంది మా చెల్లె ఇలా ఫిట్టింగ్ పెట్టింది? ఏందన్నా అట్లా అడిగినావు? ఏం లేదు చెల్లె, సరే చేద్దాంది చేసుడు చేసుడు. ఏమయ్యా, ఏంది అంత చిన్నపోయి కూర్చున్నావు? ఏం లేదు, ఏం చెప్పానో అర్థమైతలేదు. అగో నేను నీ పెళ్ళాన్ని, నాకు చెప్పరాంది ఏముందయ్యా? ఏం చెప్పండి, మా చెల్లె మన బిడ్డ రోజాను మన అల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామంటుంది. అగో ఆ మాట చిన్నప్పటి నుంచి అనుకున్నదే కదా. ఏవుగా మనం మాట్లాడగా నువ్వు మన కులం తెలియదు మతం తెలియదు దానికి ఇచ్చి పెళ్లి చేస్తా మనం? అగో అవే మాట్లాడి మన సొంత అల్లుని పట్టుకొని గట్లంటాను. ఆడు నా మేనల్లుడు ఎవరన్నారే, ఆడు ఎప్పుడో చిన్నప్పుడు చచ్చిపోయాడు. మా చెల్లె కూడా చచ్చిపోతుందని చెప్పి దారింట కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా. హలో బాబు, తొందర పడకు, వీడు నీ అల్లుడు కాదు. నా అల్లుడు ఏం చేసినవరా? నా అల్లుడు ఏం చేసినవరా? డబ్బులు ఎక్కువ ఇస్తే నీ అల్లుడు అమ్మేశానా? ఏదో మీ చెల్లె బాధపడదని నేను ఇస్తానా? ఏంది నువ్వు అనేది? అవును అదే నిజం. కొడుకు లేదంటే మీ చెల్లె చచ్చిపోతుందని ఇస్తున్నా. కొంచెం లేట్ అయితే వీడిని కూడా వీడలే కమంటని. చూడు బాబు, జరిగింది వీడిని కొరికే అని మీ చెల్లె వీయించుకో. దుర్మార్గుడా, నిన్ను నమ్మినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకున్నట్టు అయిందిరా. రాడు అసలు ఇప్పుడు మా చెల్లె అన్న దిగనిమంటారే? అయ్యో అంత ఘోరం చేసినవిందయ్యా? డబ్బే డబ్బు ఎట్లా రావాలి మరి? డబ్బు కోసం అల్లుని అనుకున్నావా? ఈ ముచ్చట మా చెల్లెకి గాని విజయ్ గాని చెప్పినవనుకో మంచుకుంటే మళ్ళీ చెప్తాను. మీరు ఎట్లా కావండి. హలో బా, ఎక్కడున్నా? చెప్పు, నేను పంచాయతీలో ఉన్నా. ఎప్పుడు చూడు పంచాయతీనా? నీకేం కావాలో చెప్పు రోజా. నువ్వు వస్తే ఒకసారి ఊరంతా తిరగాలని ఉంది నీతోని. సరే వస్తాలే. సరే బా. రోజా, నా మీద నీ అభిప్రాయం ఏంటి? అదేంటి బా అలా అడిగావు? ఏదో తెలుసుకుందామని అడిగినా కానీ చెప్పు. ఏంటి బావా, నన్ను పరీక్షించుతున్నావా? నువ్వంటే సత్యంత పిచ్చి. నువ్వు లేని ఒక్క క్షణం కూడా నాకు యుగం లాంటిదే. రోజా, నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అందుకని నువ్వు చెప్పు, నన్ను చంపేయి, నేనుండగా వేరే అమ్మాయినా? రోజా రోజా ఏమైంది తల్లి, ఎందుకు కడతాను రా? నేను బతకనారా? రోజా ఏంటా పిచ్చి మాటలు? ఏమైంది నువ్వన్నా చెప్పాలడు. ఏం లేదు మామయ్య, నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానా అంతే. అంటే నా బిడ్డను చేసుకోవాలడు? చేసుకోవాలనుకుంటాను. అవే మాటలరా? అది చిన్నప్పటి నుంచి నిన్నే భర్త ఊహించుకుంటుంది. ఇప్పుడు నువ్వు దీన్ని పెళ్లి చేసుకోకుండా ఎవరిని చేసుకుంటానికి నీ నోరెలా వచ్చిందిరా? అమ్మ అది కాదే, నేను రోజున ఎప్పుడు అది చూడలే. అయినా రోజున పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకోలే. అనుకోకపోతే నా బిడ్డను బండి మీద ఎక్కించుకుని ఎందుకు శిఖాలు కొట్టినావు? లేనిపోయిన అసలు ఎందుకు చెప్పినావు? అయ్యో మామయ్య, నువ్వని నన్ను అర్థం చేసుకో. ఇంత దూరం వచ్చినంత ఇప్పుడు అర్థం చేసుకునేది ఉండదు. 2 రోజులు నా బిడ్డ గురికి పెళ్లి
ఆగిపోయి అన్నవనుకో మీ అందరం కలిసి ఇక్కడ విషయంలో చచ్చిపోతాం. అంత మాట ఎందుకన్నా, నువ్వు వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకరాపో. రేపు పొద్దుగాల పోయి ముహూర్తాలు పెట్టుకున్నట్ట. చెప్పినే కదనే బాపుకు ముహూర్తాలు పెట్టించుకురమ్మని. ఏడువకే నువ్వు, బావ నిన్నే పెళ్లి చేసుకుంటాడు, సరేనా? నా మాట విని ఏడవకు. చెల్లె నేను అయ్యగారి దగ్గర పోయొచ్చిన. ఎల్లుండి పొద్దుగాల 10 గంటలకే ముహూర్తం పెట్టిండు. అయితే అన్న, నువ్వు ఆ పెళ్లి పనులన్నీ చూసుకోవే మరి. సరే చెల్లె.